తిరుగుతున్నా. అంతకుముందు 21లో పంచాయతీ ఎలక్షన్లు కూడా ఇక్కడ వచ్చి ఏమంటే ఇక్కడ కొంచెం చాలా స్మూత్ కనబడుతుంది, కానీ లోపల సార్ ఆర్టీఐలు అవి ఉంటాయి, కొద్దిగా ఇబ్బంది అంటారు. కానీ నాగరాజు అయితే కూల్గానే ఇక్కడ పనిచేసినాడు ఓవరాల్గా. ఇందాక కేతగాని చెరువు సెక్రటరీ సార్ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నాడు. అంటే మంచి విషయాలు నేర్చుకుని అంటే ఓకే, అంటే లేటుగా పనిచేయడం నేర్చుకోవద్దండి అని చెప్తాను సెక్రటరీలకి. ఎందుకంటే నేను ఇబ్బంది పడాలి ఓవరాల్గా. అందుకని సెక్రటరీలు కొంచెం యాక్టివ్గా అండి. నాగరాజరావు గారు ప్రతి కార్యక్రమంలో కూడాను సర్పంచులకి పంచాయతీ సెక్రటరీలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో సమస్య పరిష్కరించారు. 10,000 రుణం పొందుతున్న మన నాగరాజరావు గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. అందరూ చాలా మాట్లాడినారు. స్వామి మనకి పత్రికలు వచ్చినప్పుడు, మండలానికి వచ్చినప్పుడు మేము కలిస్తే అంతకుముందునే నాకు ఇప్పుడు స్వామితో చాలా పరిచయం ఉండేది. ఉద్యోగము కాకుండా మేము రాజకీయం కాకుండా బిజినెస్ చేసే టైంలోనే నాకేమో స్వామికి పరిచయాలు ఉండేటివి. నేను మన మంత్రి గారితో మాట్లాడి వేయించుకునేదానికి, కాకపోతే ఇద్దరు ఈ వర్క విషయంలోన ఏదైనా చిన్న కాదు బాగా మాట్లాడుకునే వాళ్ళు. నేనైతే పాపం స్వామి ఏదైనా గట్టిగా అరిసినా మళ్ళీ నేనే పశ్చాత్తాపం పడేవాడు. ఆయన చెప్పేట్లా నేను టెన్షన్ పడేవాడు పశ్చాత్తాపం అంటే. స్వామి అయితే నాకే ఆప్తుడు అని చెప్పుకోవచ్చు, సగరంగా చెప్పుకుంటే కదా. చాలా నన్ను నేను తెలుసో తెలియక ఏదైనా మాట్లాడినప్పుడు కూడా పాపం అర్థం చేసుకునేసి లేదన్నా అదన్నా ఇదన్నా చెప్పి ఈరోజు తగ్గ మధ్యలో కూడా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 పెంచిన తర్వాత మళ్ళీ స్వామి నన్ను కూడా మేము మళ్ళీ ఈయనే ఉండాలని నేను చెప్పి రికమెండ్ చేసి, నాకైతే పాపము ఈరోజు ఇంకా స్వామి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే నేను మొదటివాడు నేను. కాకపోతే రిటైర్మెంట్ అనేది ఇది సహజంగా అందరికీ వచ్చేది కాబట్టి బాధతోనే ఈరోజు స్వామితో మనము ఇది చేసుకుంటూ, కాకపోతే స్వామి వారు కుటుంబం సభ్యులైతేనేమి స్వామి, ఎందుకంటే ఆయనకి ఏమి మామూలుగా ఆరోగ్యం అయితే బ్రహ్మాండంగా ఉన్నది ఆయనకి నాకు తెలుసు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత టైంపాస్గా కొద్దిగా పెరుగుతున్నారా అందరూ ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉన్నది ఆయనకి. వాళ్ళ చేసే జీవితము చాలా పిల్లలకి బాధ్యత ఉంది కాబట్టి పిల్లలకి పెళ్లి చేసి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ విరమించుకుంటాను. పెద్ద దిక్కుగా అప్పటి నుంచినే అంటే జాబ్ రాకముందు నుంచి మాకు సలహా ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలోనే నేను ఇక్కడ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ చేసుకుంటా పోతా అంటే మన నాగరాజు ఎప్పుడు అక్కడ నిలబెట్టి చెప్పేవాడు, ఎప్పుడన్నా కానీ మీ దగ్గరికి వచ్చేవాడు నేను ఇక్కడికే రావాలా అని. ఇప్పుడు శేష జీవితము మన వెంకటరత్నం చెప్పినట్ల ఆయనకి ఆల్రెడీ శేష జీవితము గడిపేదానికి టెంపుల్ ఏర్పాటు చేసినాం. మా బ్యాచ్లో ఉండే వాళ్ళందరినీ మొత్తం అంతా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక టెంపుల్ ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడన్నా కానీ టెంపుల్లోకే ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా కానీ కొంచెం బరువు బాధ్యతలు నుంచి తప్పించిన తర్వాత అక్కడే శేష జీవితం గడపాలని మేము మా మిత్రులంతా ఉన్నాము. అలాగే నాగరాజు గారు రిటైర్డ్ అయినటువంటి ఈ స్థలంలో మాకు తెలిసిండే దాని ప్రకారము కొంచెం నాగరాజు ఇది కొంచెం ఎట్లా అంటే కొంచెం నోటి దూరసా, మొత్తానికైతే నోటి దూరదే, కొంచెం ఏదన్నా కానీ కొంచెం రఫ్గా మాట్లాడుతాడు. అయినా కానీ మనసు చాలా మంచిది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా అంటే నేను వచ్చే ముందే మన వెంకటరత్నం మొత్తం అంతా కొంచెం వాదోపవాదాలు, ఆయన మనస్తత్వం పట్టారు కాబట్టి అదేదో వాదోపవాదాలు అనుకుంటాం అంతే. మనము రియల్గా అయితే వాదోపవాదాలు ఏముంటావు, మళ్ళీ నెక్స్ట్ డేనో నెక్స్ట్ అవర్కో కూల్ అయిపోతాడు. అలాంటి వ్యక్తి కొంచెం రిటైర్డ్ అయ్యి కొన్ని ఏళ్ళ నుంచి ఈ ఉద్యోగంలో చాలా ఆటుపోట్లు, మనశ్శాంతి లేకోకుండా మొత్తం అంతా ఈ జాబ్కి న్యాయం చేసినావు అని చెప్పి మాకే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది.
అలాంటి జాబు పదవి విరమణ రోజు నుంచి రేపటి నుంచి ఇంక దీనికంతా పులి స్టాప్ పెట్టి నీ శేష జీవితం ఎలా గడపల్లా, ఎట్లా మనశ్శాంతిగా ఉండాలా, ఎంత దీంట్లో ఉండాలా అనే దాని మీద మొత్తం అంతా జీవితం గడపాలని కోరుకుంటున్నాము. ఇక జరగబోయే దినాల్లో కానీ మొత్తం అంతా నీకు మంచి ఆయురారోగ్యాలు, మంచి సుఖశాంతులు, అలాగే మీ జీవితం ఎల్లవేళ హాయిగా ఉండాలని, దైవభక్తిలో ఉండాలని కోరుకుంటున్నాము. వేరే దీనికి పోకుండా మొత్తం ఇప్పుడే స్టేజ్ మీద చెప్తున్నాను. దయచేసి నాది ఒక సలహా, ఎవరైనా ఏదైనా టెంప్ట్ అయ్యి మొత్తం అంతే రాజకీయాలకు మాత్రం రావద్దు. రాజకీయాలకు టెంప్ట్ కావద్దు. ఏమంటే రాజకీయాల్లో దానికోసం మళ్ళీ ఏమంటే మన వెంకటరాజు ఉన్నాడు కదా, రా స్వామి అట్లా ఏమన్నా చేస్తాం అది ఇది అని చెప్పంటే పోయావు. రాజకీయాలకు పోతే మళ్ళీ మా టెంపుల్లోకి రావాల్సిన పని లేదు. కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకటరత్నమన్న గారు, ఎంపీడీఓ గారు, డిఎల్డీఓ గారు, డిఎల్పో గారు, ఏటీఓ అనిల్ గారు, సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు మరియు పత్రికా విలేకరులు మరియు కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ మరియు నా శుభాభిదినం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా శేష జీవితం అంతా 31 సంవత్సరంలో పూర్తి చేసుకున్నాను. 92వ సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్గా నేను జాయిన్ అయ్యి పెనుగొండ మండల పరిషత్తులో 92 నుంచి 2005 వరకు మన 10 ఇయర్స్ అక్కడే వర్క్ చేసినాను. మరి ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ డివిజన్ హిందూపూర్లో 6 సంవత్సరములు మరియు సౌందపల్లిలో మళ్ళీ 4.5 సంవత్సరము సీనియర్ అసిస్టెంట్గా. ఇక్కడి నుంచి మళ్ళా పెనుగొండకు వెళ్ళినాను. 8 నెలల్లోనే మళ్ళీ ప్రమోషన్ వచ్చి యువాడిగా పరిగి మండల పరిషత్కి వెళ్ళాను. అక్కడ ఎంపీడీఓ గాను మరియు యువాడిగాను 2 చేస్తూ, పోయినసారి ఎలక్షన్లో అక్కడే నేను పూర్తి ఎలక్షన్ చేస్తూ అక్కడ కూడా మన ఉపాధ్యాయులే సహకారం చేసి ఉపాధ్యాయులు చెప్పినట్లు నాకు ఎక్కడ పోయినా ఉపాధ్యాయులతో, ఎందుకంటే ఒక విషయం తెలియజేయాలి, నాకు ఈ దురదృష్టం ఏమంటే నా సతీమణి భార్య 2014లో చనిపోవడం వల్ల అదొక్క మైనస్ పాయింట్లో ఉన్నాను నేను. కానీ నా పిల్లలు స్వతహాగా చదువుకొని ఒక స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తూ ఇద్దరు, సాయి కిషన్, అఖిల్ భరద్వాజ్ అని, అప్పుడు ఒకరు బీటెక్ ఒకరు ఇంటర్మీడియట్ అయినా కానీ సహనం కోల్పోక తల్లి కోల్పోయిన అయినా కష్టంతో వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధిస్తూ ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్థిర నివాసంగా ఉన్నారు. నేను కూడా ఏమంటే ఏమైనా కానీ డబ్బుతో కానీ ఇవ్వగలను, కానీ ఆ తల్లి ప్రేమ మాత్రం ఎవరికి ఇవ్వలేము. అది ఎవరు కూడా ఎవరి చేత కూడా ఏ తండ్రికి కాదు. కానీ డబ్బు ఎంతైనా ఇస్తాం, కానీ ప్రేమ మాత్రం తల్లి ప్రేమ ఇచ్చి అంత ఎవరికి ఉండదు. అయినా వాళ్ళు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చినారు. కాబట్టి నా వంతు నేను కృషి చేసి అంతవరకు చేసినారు. వాళ్ళు ఏ లోటుపాట్లు లేకోకుండా ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు. నాకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా హాయిగా ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ఒక పెళ్లి చేసేసి నా బాధ్యత ఉండి నేను కూడా హాయిగా ఎక్కడో పుణ్యక్షేత్రాలు తిరుక్కుంటూ హాయిగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు పిల్లలు ఎప్పుడు ఆఫీస్ అంటావు, మాకు ఇండ్లే పట్టించుకోనేవారు. ఏమంటే కష్టపడి పైనకి వచ్చినాం కాబట్టి ఉద్యోగం అంటే విలువ తెలియాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కష్టపడి మాకు ఉద్యోగం వచ్చింది. స్నేహితులు కానీ ఎవరు కానీ అందరూ నాకు ఆదరించినారు. నా శేష జీవితంలో 2 కోల్పోయినాను, తల్లిని కోల్పోయినాను, భార్యను కోల్పోయినాను. అయినా సహనంతో ముందుకు వెళ్ళి ఈ పూర్తి జీవితంని ఈ రోజుతో సర్వీస్తో ముగిస్తున్నాను. ఇంకా వాళ్ళ బాధ్యత తీర్చుకొని నేను కూడా వాళ్ళకి ఒక బాధ్యత తీర్చాలి. ఎందుకంటే వాళ్ళకి లోటుపాట్లు లేకోకుండా చూడాలని నా కోరిక. మిగతాదంతా ఇక దేవ కార్యక్రమంలో చూస్తూ అందరికీ ఏదైనా నా చేతనంత వరకు సహాయం చేయాలని నా ఉద్దేశం. కానీ అదేవిధంగా సచివాలయ వ్యవస్థలో వచ్చిన పిల్లలందరికీ, ఎందుకంటే 2019లో ఇక్కడ ఎంపీడీఓ గాను యుఓడి గాను పనిచేసినాను. వాళ్ళు కూడా అందరూ బీటెక్ ఎంటెక్ అంతా చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా ఎందుకంటే ఇంకా కొత్త సారనట్ల కొత్త యుగం, వాళ్ళు చాలా ఓపికతో చేయాలి రాబోయే రోజుల్లో. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఓపికతో అన్ని చేస్తూ, ఎందుకంటే
టైంతో పాటు మనకి గవర్నమెంట్ ఉద్యోగం అంటే 10:30 5 కాదు, ఏ టైం అయినా మనం చేయాలి. అది ఓపికతో మీరు ముందుగా చేసుకుంటే సర్వీస్ కొనసాగిస్తారు. కావున మీరందరూ తప్పకుండా ఓపికతో పనిచేస్తే టెన్షన్ ఫీల్ అయితే రోగాలు వస్తే మనమే హాస్పిటల్ పోవాలి. టెన్షన్ వచ్చినప్పుడు మనం పక్కకు వచ్చేయాలి. టెన్షన్ వచ్చినప్పుడు ఒక 10-20 నంబర్ ఎంచుకొని పక్కకు వచ్చేస్తే ఆ టెన్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి అది కూడా ఒక టెక్నిక్, అది ఏ విధమైన. కాబట్టి తప్పకుండా నాకు సహకరించినటువంటి గ్రామ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది, స్టాఫ్, మండల స్టాఫ్, ఎంపీడీఓ గారు మరియు పాత్రికేయులు కానీ, మరియు అదేవిధంగా అన్నా ఓకే సార్ పట్టుకోండి సార్ పట్టుకోనా మేడం, కొంచెం మేడం చెప్పిన సంజయ్ నువ్వు చెప్పాలా మేడం. ఇద్దరు పట్టుకోండి సార్, అట్లా చూడండి. నేను సైడ్ అంతా ఇస్తానప్పా. నేను మేడం చెయ్యి పెట్టేదా మేడం, మామూలు చెప్పండి, మామూలు చెప్పేసి సార్ సార్ పట్టుకోండి కదా సార్ అయిపోయింది. అలాగే ఉండండి మేడం. కొంచెం ఓకే సార్, రెడీ సార్. రీడింగ్ సార్ కూడా సార్ సార్ రెడీ సార్. సార్ సార్ నారా సార్ సార్ ఓకే రెడీ సార్. సార్ సార్ ఓకే రెడీ సార్. సార్ ఓకే రెడీ సార్ చూడండి. అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు సార్. ఓకే రెడీ సార్. అన్నా కొంచెం ఇక్కడ దగ్గర జరుపు. ఓకే రైట్. ఓకే రెడీ మేడం. చూడండి మేడం, ఉన్నాను మేడం, వాళ్ళది అయిపోతే మీద. అన్నా రెడీనా? రెడీనా? ఓకేనా? చూడు ఇది కూడా నీ క్యాబెట్లో మేడం. ఓకే రెడీ సార్, దగ్గరేనా సార్? ఓకే రెడీ సార్. ఓకే ఏం వద్దులండి సార్, అలాగే ఉండండి. అయ్యాను ఆటోమేటిక్ ఎక్కడ పోలా సార్ సార్ మీరు సార్ సార్ వైట్ అండ్ వైట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మాట్లాడుకుందరు. ఓకే రెడీ సార్. ఒక్క నిమిషం సార్. ఇటువైపు రానా అన్నా, మీరు ఇటు కాకండి. నిలబడండి. ఓకే రెడీనా? సైడ్ ఓకే రెడీ సార్. చూడండి ఈ బాబు ఇదిగో ఇక్కడ వేస్తాను కదా బాబు. ఓకే రెడీ సార్. అందరూ అట్లా లైన్ నిలబడండి. ఓకే ఓకే రెడీ సార్. సార్ ఆగండి, ముందు రండి సార్. ఓకే సార్. మహి సార్ ఓకే రెడీ సార్. సార్ సార్ ఓకే రెడ్డి రెడ్డి ఉంది రెడ్డి. తమ్ముడు రెడ్డి వెనక్కిరా తమ్ముడు.
ఓకే రెడీ సార్, రెడీ సార్, అలాగే ఉండండి. ఓకే ఇది తీసుకో. ఓకే రెడీ సార్, సైడ్ చూడదండి మీరు. ఇటువైపురా, ఇటువైపురా. రెడీ సార్, అలాగే ఉండండి. ఓకే రెడీ సార్, అలాగే ఉండండి మేడం. ఓకే అలాగే ఉండండి. ఒక నిమిషం. ఓకే రెడీ. ఓకే డన్. ఓకే హలో మేడం, రెడీ మేడం. సార్ మీరు కొంచెం సైడ్ రండి. చూడండి మేడం, అలాగే ఉండండి. ఓకే రెడీ, అలాగే ఉండండి. వీడియో అయితే తీయచ్చు సార్, ఫోటో లాస్ట్ లో. మీ ఊహలకు అందని ఓపెన్ చేయండి సార్. చెప్పండి సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి ఎందుకు చెప్పండి మేడం. సార్ కాదా ఇలా పట్టుకోండి. ఓకే రైట్ సార్, చూడండి సార్. సార్ నిలబడితే అది కూడా బాగా సాంకేతికంగా మంచి టెక్నాలజీతో కూడినటువంటిది అనుకుంటారు. సార్ పట్టుకో, మీరు ముగ్గురు ఉన్నారు చూడండి. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ చూడండి. ఓకే సార్, ఇంకా మీ ఓకే డన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే అలాగే ఆమె